హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. వాళ్ళు మీకోసం మంచి ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. సో ల్యాండ్ వచ్చేసరికి మంచిగా ఉందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఫుల్ వాటర్ ఉంటాయి. మనకి రోడ్డు ఉంది కదా 30 ఫీట్, ఈ రోడ్డు ఆనుకొనే మనకి పొలము. దీనికి వాటర్ వచ్చేసరికి ఇటువైపు ఏమో చెరువు వాటర్ వస్తాయి, కింద వైపు పైన దీనికి సాగర కాలం ఉందంట, ఆ వాటర్ కూడా వస్తాయంట. అది కాక మొత్తం 3 బోర్లు ఉన్నాయి. ఒక బోర్లు 2 ఇంచులు, మిగతా బోర్లో ఇంచున్నర వాటర్ వస్తాయి. మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫారం కూడా ఉంది. వీళ్ళకి చేను అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎంట్రన్స్లో వెళ్తాం కదా మనం, పైకి వెళ్ళిన తర్వాత ఇలా 4 సద్రంగా ఉంటుంది మొక్క పొలము. మీకు బోర్లు అన్నీ చూపిస్తాను. ఫస్ట్ మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను. దీనికి దగ్గరలో చెరువు ఉంటుంది అనమాట. చెరువు కూడా మీకు డ్రోన్ షాట్లో చాలా క్లారిటీగా కనపడిద్ది. సో చూడండి, మొత్తం నీటి డ్రోన్ షాట్లు చూసిన తర్వాత ఈ పొలంలోకి వెళ్దాం. దీని రేట్ ఎంత అయ్యిందని మొత్తం క్లారిటీ చెప్దాము. సో ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్లు చూడండి. డ్రోన్ షాట్లు చూశారు కదా, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు చెరువు దగ్గర కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రోడ్డు మొత్తం ఒక ఊర్లో నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు ఉంటుంది, విలేజ్ నుంచి. సో ఇటువైపు అయితే 1 కిలోమీటర్లకు మళ్ళీ తార్ రోడ్ వస్తుంది. ఇటువైపు అయితే 3 కిలోమీటర్ల తార్ రోడ్ వస్తుంది. ఇటు నుంచి హైవే కనెక్షన్ అవుతుంది, అటు నుంచి హైవే కనెక్ట్ అవుతుంది. ఏదన్నా 10-11 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే ఎక్కేస్తాం మనం. ఏ హైవే? నార్కెట్పల్లి హైవే ఉంటుంది, అద్దంకి హైవే ఉంటుంది కదా, అద్దంకి హైవేకి కనెక్ట్ అయిపోద్ది అనమాట. మనకి ఇది మిర్యాలగూడ నుంచి ఇది వచ్చేసరికి హైదరాబాద్ పిడుగురాలు ఉంది కదా, పిడుగురాల మీదుగా మిర్యాలగూడ పిడుగురాల మీదుగా మేదరమెట్లకి కనెక్ట్ అవుద్ది హైవేకి. ఇది దీనికి దగ్గరలో ఉన్న హైవే వచ్చేసరికి మనకి ఇది విజయవాడ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. విజయవాడకు వస్తే ఒక 90 కిలోమీటర్ డిస్టెన్స్ ఆ రేంజ్లో ఉండదు పొలం. ఇది పొలం అయితే చాలా బాగుంది. చుట్టూ చెరుకు పండిస్తారనమాట, చెరుకు, వరి. దీంట్లో అయితే లాస్ట్ టైం పత్తి వేస్తున్నారు, మొత్తం ఇప్పుడు దున్నిచ్చేస్తున్నారు అనమాట. ఇది రేట్ వస్తే కస్టమర్ 15.5 లక్షలు చెప్తున్నారు ఎకరము. మనం కూర్చుంటే లైట్గా మాట్లాడుకోవచ్చు. ఈ నీళ్ళు అయితేనేమో మనం మోటార్ పెట్టి పైకి పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ నీళ్ళ నుంచి వచ్చే నీళ్ళు పైనుంచి కాల వాటర్ వస్తాయి. బోర్లు ఉన్నాయి, బోర్లు కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే కేవలం వీళ్ళకే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, కనెక్షన్ ఇంకా వాళ్ళతో సంబంధం లేదు. చేలో కరెంట్ ఉంది. ఏదైనా మంచిగా తోట పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఈ డ్రోన్ షాట్లు చూసినట్టు పెద్ద చెరువు ఉంది ఎదర, ఆ చెరువు వాటర్ వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఫుల్ బోర్లు ఉంటాయి. సో వాటర్ పరంగా అసలు ఇబ్బంది లేదు, నీట్గా ఉంటుంది అనమాట. సాయిల్ కూడా బ్లాక్ రెడ్ మిక్సింగ్ చాలా బాగుంది. మనకు నేనైతే ఫుల్ వర్షం పడింది, వర్షం కూడా మన కారు వచ్చేసింది అనమాట. రాత్రి ఫుల్ వర్షం పడింది. రోడ్డు మీద నీళ్ళు అయితే నిలబడటం కానీ అలా ఏమన్నది, ఎనీ టైం కార్ అయితే పొలంలోకి వస్తుంది. సాయిల్ కూడా చూడండి, మెత్తని సాయిల్. మీకు ఎక్కడ రాయి కానీ ఎక్కడ రాయి తగలటం ఏముండదు, చాలా బాగుంటుంది, నీట్గా ఉందన్నమాట. పత్తి కూడా చాలా బాగా అయిందంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా చూద్దాం రండి, అక్కడ కూడా ఎలా ఉందో పొలం అనేది. మనకి బోర్ అని చెప్పేది ఒక బోర్ ఇక్కడ ఉంది చూడండి. వాటర్ చాలా పైనే ఉన్నాయి. మట్టి పెళ్ళేస్తున్నా, వీళ్ళు 15 అడుగులు 10 అడుగుల్లో డిస్టెన్స్లో వాటర్ ఉన్నాయన్నమాట. ఫుల్ వాటర్. మనకి ఇది ఒక్కటే కొంచెం సన్నగా ఉంటుంది, కానీ మనకి పొలం ఇప్పుడు అద్దొచ్చేసరికి మనకి అటు నుంచి చూద్దాం. ఫస్ట్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పే కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ కానించి మన కారు ఆగుంది కదా, అక్కడ వరకు వచ్చి ఇలా పైకి వచ్చి ఈ దున్నింది వరకు ఇలాగా ఇటువైపు వచ్చేసరికి మనకి అద్దు ఈ స్తంభాలు ఉన్నాయి కదా, 3 స్తంభాలు. ఆ నుంచి అలా చివర స్తంభం, వైట్ స్తంభం కనపడుతుంది మీకు యాప్ సైడ్ దగ్గర. అక్కడి నుంచి అలా 4 పలకలు సద్రంగా ఇలా వచ్చి అక్కడి నుంచి ఇలా వచ్చింది. పొలం అయితే చాలా సద్రంగా 4 పలకలుగా ఉంది. ఫస్ట్ ఇది ఒక బోరు కదా, ఇంకో బోరు కూడా చూపిస్తాను, అక్కడ కూడా వెళ్దాం రండి. మొత్తం పొలం వచ్చేసరికి ఇది 8 ఎకరాలు ఉంది. సో 8 ఎకరాలకు 10 సెంట్లు అంత తగ్గిద్ది, 8 ఏకర్స్ ఇంచుమించుగా. తర్వాత మనకి కస్టమర్ కూడా 15.5 లక్షలు చెప్తున్నాడు ఎకరము. మంచి సాయిల్ అనమాట. మనకి ఏంటంటే పత్తి కానీ మిరప కానీ తర్వాత చెరుకు అలాంటివి బాగా పంటలు అవుతాయి. ఇక్కడ బోరు వాటర్ ఫుల్గా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సో మనకి ఇది వచ్చేసరికి ఇది ఒక బోర్ ఉందన్నమాట. ఇది మోటార్ అయితే మనం బిగించుకోవాలి. ప్రజెంట్ అయితే మోటార్ అయితే బిగించలేదు. మనకి అలా చివరి యాప్ సైడ్ దగ్గర ఇంకో బోర్ ఉంటుంది. మొత్తం 3 హోల్స్ ఉంటాయి బోరి. పొలం అయితే 4 పళ్ళ సద్రంగా ఉంది. ఇది నాకైతే బాగా నచ్చింది. మీకు ఫుల్ ఏరియా మొత్తం ఫుల్ వాటర్ ఉంటే ఇబ్బంది ఏం లేదు.
సో దీనికి ఆ పైన కార్నర్ ఎక్కడో కాలువ ఉంటుందంట, కాలువ నుంచి కూడా వాటర్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు రైతు. సో ఈ పొలం అయితే ఇది మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. ఫస్ట్ దీని అడ్రస్ చెప్తాను. ఇది వచ్చేసరికి ఈ ల్యాండ్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. ప్రకాశం డిస్టిక్ నర్సాపేటకి చాలా దగ్గరగా ఉంటుంది. నర్సాపేటకి ఒక 25 కిలోమీటర్లు 30 నుంచి అంతే 30 నుంచి 40 లోపల వస్తాయి నర్సాపేటకి. నర్సాపేటకి చాలా దగ్గర, విజయవాడకు కూడా దగ్గర అనమాట. విజయవాడకు కూడా ఇంచుమించు 100 కిలోమీటర్ల లోపలనే వస్తుంది. సో రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ ఆటోలో ఎవరైనా కొనాలన్నా హైదరాబాద్లో కూడా మంచి అవకాశం అనమాట. వాళ్ళకి ఇంచుమించు 280 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు అలా ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా మంచి ల్యాండ్, అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. నీట్గా ఉంది. ఇది వేస్తే సద్దరంగా 4 పలకలుగా ఉంది. కింద అది కొంచెం తోకలాగా ఉందన్నమాట. అది వస్త్రంగా ఆ పక్క పొలం అయితే ఎవరు అది తెలియదు. అది కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది కానీ సో ఇంతవరకు అయితే మనకి ఈ పొలం ఇది అనమాట. రైతు అయితే కూర్చుంటే లైట్గా రేట్ అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది ఇంక ఈ ల్యాండ్ గురించి ఫర్దర్ మీ డీటెయిల్స్ అని కావాలంటే పైన నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి. సో మాట్లాడదాం. అండ్ రైతుతో కూడా కూర్చోబెట్టి మాట్లాడవచ్చు అనమాట. ఇది మీరైతే మన ఛానల్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగ మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఇది ఓవరాల్గా. నెక్స్ట్ ఇంకా మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కలుసుకుందాం. బాయ్. సో మీ దగ్గర ఎవరికైనా నిజంగా జెన్యున్ డాక్యుమెంట్ ఉండి ల్యాండ్ ఎమర్జెన్సీకి సేల్ చేయాలని ఎవరికైనా ఉంటే నాకైతే తప్పకుండా కాల్ చేయండి. సో మంచిగా వీడియో తీసి మన ఛానల్లో పెడదాము. కొనడానికి చాలామంది అయితే రెడీగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, డాక్యుమెంట్లు ఎటువంటి ఇష్యూ ఉంటే నేనైతే హ్యాండిల్ చేయను. ల్యాండ్ మంచిగా డాక్యుమెంటేషన్ ఉండి ఇబ్బంది లేకుండా ఉంటే మంచి రేట్ చెప్పండి, అనుకూలమైన రేటు. సో కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. సో ఎమ్మడైతే సేల్ చేసేద్దాం మనం, అటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఎవరికన్నా అలా చేయాలన్నా పైన నెంబర్కి అయితే కాల్ చేసి చెప్పొచ్చు. బాబు పలానా చోట మా ల్యాండ్ ఉందంటే నేను వీలు చూసుకొని వస్తాను, అన్నీ బాగుంటే వీడియో తీసి పెడదాము. సో మన దగ్గర కొనడానికి చాలామంది రైతులు అయితే రెడీగా ఉన్నారు, కస్టమర్లు. సో మీకు ఇబ్బంది లేకుండా సేల్ చేసి పెడతాను.